అందరికీ మరణాతండి. ప్రియమైన స్నేహితులారా, సర్వలోకనాథుడు శుభములు దయచేయునుగాక. బాగున్నారండి? ఆశ్చర్యకరుడగు దేవుడు, ఆలోచనకర్తగు దేవుడు మనలను కనుపాపవలే కాపాడుకుంటూ ఉన్నారు కదా. ఈరోజు మనము ఈ లేఖనాలను పరిశీలన చేసినట్లయితే ఎజ్రా గ్రంథాన్ని చూద్దాం. 10వ అధ్యాయం 4వ వచనంలో, లెమ్ము, ఈ పని నీ ఆధీనంలోనున్నది, మేమును నీతో కూడా నుందుము, నీవు ధైర్యం తెచ్చుకుని దీన్ని జరిగించుము అన్నారు. ప్రియులారా, ఎజ్రా మరి దైవ భక్తి గలవాడు. ప్రియులారా, ఈయన శాస్త్రి, చాలా జ్ఞానం కలిగిన వాడు. ఆ కాలమందు ఉన్న రాజుగారికి ఈయనంటే చాలా ఇష్టం, రాణిగారికి కూడా చాలా ఇష్టం. ఎంతో జ్ఞానంతో మాట్లాడేవాడు. వారిని ఎంతో చక్కగా ఆనందింపజేస్తూ మరి ధైర్యం ఇస్తూ చక్కని మాటలు వచిస్తూ ఉండేవాడు. ప్రియమైన స్నేహితులారా, ఎజ్రా గొప్ప శాస్త్రి కనుక శాస్త్రం ఎరిగినవాడు, దైవ భయము కలిగినవాడు. దైవ జనాంగము చేసిన పాపములను బట్టి వారు శత్రురాజుకు అప్పగించబడ్డారు. ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ మరి శోధనలో బంధకాల్లో ఉన్నటువంటి ఎజ్రాతో మాట్లాడగా, ఎజ్రా రాజుగారికి మనవి చేశాడు, మహారాజా, సర్వోన్నతులకు దేవుడు యెహోవాకు మరి మందిరాన్ని ఏర్పాటు చేయాలని. ప్రియులారా, ఇప్పుడు రాజు మనస్సు కరిగి దేవుని చేత ప్రేరేపించబడి, మీరు వెళ్ళి మీ దేవుడగు యెహోవా మందిరాన్ని కట్టుకుని యెరూషలేమును కాపాడుకోమని చెప్పారు. ప్రాకారాలు కట్టుకోవడానికి, బాగు చేసుకోవడానికి వారికి పర్మిషన్ ఇచ్చాడు. ప్రియమైన స్నేహితులారా, మరి ఆ శత్రు దేశంలో నుండి వారు బయలుదేరి రావాలి. విస్తారమైన సొమ్ము వారికి అవసరము, అదంతా సేకరించాలి. మాట వినే మంచి మనుషులను అతడు మరి సమకూర్చుకోవాలి. ఎన్నో పనులు ఉన్నాయి. అయితే ఇప్పుడు కొందరు భక్తి కలిగినటువంటి మనుషులు వచ్చి ఎజ్రాతో మాట్లాడుతున్నారు, లేవండి అయ్యా, మీరు మీ వెనకాల మేము ఉంటాము, మీరు పదండి, మేము మీతో పాటు వస్తాం, మీరు చెప్పినట్లుగా మేము మన తండ్రి అయినటువంటి దేవుని పట్ల జరిగించుకుందాము అంటున్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, అందుకే ఈ మాటలు ఎజ్రాకు స్ఫూర్తినిచ్చాయి. లెమ్ము, ఈ పని నీ ఆధీనంలోనున్నది, మేమును నీతో కూడా నుందుమని ఆ ప్రజలు, ఆ భక్తులు చెబుతున్నారు. నీవు ధైర్యం తెచ్చుకుని దీన్ని జరిగించుము అని ఆయన అంటూ ఉన్నారు. ధైర్యం తెచ్చుకుని జరిగించమంటున్నారు. ప్రియమైన స్నేహితులారా, ఏ పని చేయాలనే ధైర్యం కావాలి. అక్కడంతా శూన్యం, పడగొట్టబడిన గోడలు, కాల్చబడినటువంటి భయంకరమైనటువంటి ప్రదేశాలు, ఎంతో దారుణమైనటువంటి స్థితిలో ఉండగా ఆ ప్రాంతంలోకి వెళ్ళి మరలా నూతన సామ్రాజ్యాన్ని నిర్మించాలి. అలా నిర్మించాలంటే ఎజ్రా గారు అడుగు ముందుకు వేయాలి. ప్రియులారా, ఈ నీతిమంతుడు అడుగు ముందుకు వేస్తే పనులు సఫలమవుతాయి. అలాగూ శిథిలమైపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారులారా, నీతిమంతులు మీ ఇంట అడుగు పెట్టుట వలన, నీతిమంతుని మాటలు మీరు వినటం వలన, నీతిమంతుల దీవెనల వలన మీరు ఫలిస్తారు, వృద్ధి చెందుతారు, గనులవుతారు, మీరు కట్టబడతారు, మీరు సౌందర్యవంతులై ఉన్నతమైనటువంటి స్థితిలో ఉద్ధరించబడతారు. అట్టి దీవెనలు దేవుని వాక్య గ్రంథములో నుండి, అట్టి కళలు, అట్టి ఐశ్వర్యాభివృద్ధులు, అట్టి జ్ఞాన సంపన్నత ప్రభువారు మన దీన కుటుంబాలకు ప్రసాదించి నడిపించునుగాక. ఆమేన్. ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు. మా మనవిని ఆలకించండి. ఎజ్రా ప్రభువా ఆత్మ ప్రేరేపణ గలవాడై ప్రభా దేవునికి విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవుడు ఆయనకి అప్పగించిన పనిని ఆయన చక్కబెట్టాలి. అందుకు ప్రభువా రాజుగారి పర్మిషన్ కావాలి, శత్రువులను జయించే శక్తి కావాలి, నీతిమంతుల భక్తుల సహాయం కావాలి. ప్రభువా అన్నీ సమకూర్చి నడిపించి జయమిచ్చావు. పదమని ప్రభువా వారే ప్రభువా వెన్నంటి ఉన్నట్లుగా కనబడుతున్నది ఇక్కడ. గనుక నిరంతరము నీ సహాయం ఈ లోకములో ఉన్న నీ బిడ్డలకు ప్రసాదించి షకీనా మహిమకు పర్యంతము కూడా నీవు తోడయుండి వర్ధల చేయమని యేసు వారికి అప్పగించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.